పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. సుదీర్ఘ విప్లవ పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కలిసిన భారతదేశంలో రానున్న రోజుల్లో విప్లవోద్యమాలన్నీ తెరపడనున్నాయంటే తాజాగా మావోయిస్టు పార్టీలో జరుగుతున్న చర్యలను కూడా ఉదాహరణగా కనబడుతున్నాయి. ఈ మధ్య కాలంలో మావోయిస్టు పార్టీలో చాలామంది అగ్ర నాయకులంతా కూడా మట్టుబెట్టబడుతున్నారు. కొంతమంది లొంగిపోతున్నారు, మరికొంతమంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా గట్టిగా శపథం పూరిన బీజేపీ ప్రభుత్వం వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో సాయుధ విప్లవోద్యమానికి సంబంధించిన పార్టీ అయిన మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పి ప్రకటించడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోయిందా, లేదా ఈ నేపథ్యంలోనే విప్లవోద్యమానికి ఎదురు దెబ్బలు తడుతున్న నేపథ్యంలోనే ఆ పార్టీలో అంతరంగిక చర్చల్లో పూర్తి స్థాయిలో ఒక ధైర్యాన్ని సడలుతున్నాననేది మాత్రం చాలామంది విశ్లేషకులకు చెప్తున్న ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఇద్దరు వైరుధ్యమైన ప్రకటనలు చేయడం ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులను చెప్పకనే చెప్తుందని చెప్పచ్చు. గత కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ అధికార ప్రతినిధి, కేంద్ర అధికార ప్రతినిధి అభయ్, ఆయుధాలను మేము వీడుతున్నాం, ఆయుధాలు వీడిన తర్వాతనే పీస్ చర్చలకు మేము ముందుకు అడుగు వేసే అవకాశం ఉంది, దీనికి సంబంధించి మాకు నెల రోజుల గడువు కావాలని చెప్పి ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి అందులో అభిప్రాయాలు తెలియాల్సిందిగా ఒక ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన వెలువడిన నేపథ్యంలో చాలామంది ఇటు పోలీసు నిఘా వర్గాల్లో ఇటు ప్రజల్లో చాలామంది విప్లవ సానుభూతి పరుల్లో కూడా ఒక విధమైన అనుమానాన్ని రేకెత్తించింది. మావోయిస్టు పార్టీలు గత కొద్ది కాలంగా ఈ పార్టీలో గతంలో వైఎస్ గవర్నమెంట్లో జరిగిన శాంతి చర్చల నేపథ్యంలో కూడా ఆయుధాలు విడిచిన తర్వాతనే చర్చలు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ యథాతథంగా వారంతా అడవిలోకి పోవడం, మళ్ళీ ప్రభుత్వము దానిపైన ఉక్కుపాదం మోపడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆపరేషన్ కగార్ పేరుతో ఆ పార్టీకి సంబంధించిన పూర్తి క్యాడర్ అంతా అడవిలోనే అంతరించిపోతున్న నేపథ్యంలో మరోసారి శాంతియుత చర్చల కోసం ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన ఇచ్చిన కొద్ది రోజులనే మళ్ళీ అదే పార్టీ నుంచి మరో అధికార ప్రతినిధి జగన్ పేరిట తాజాగా ఓ ఉత్తరం వెలువడింది. అభయ్ ఇచ్చిన ప్రకటన పూర్తిగా అతని వ్యక్తిగతం, అది పార్టీకి సంబంధం లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఈ రెండు రకాల ప్రకటనతో మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతుంది అనే కోణంలో ఇటు ప్రజలు అటు సానుభూతి పరులు నాయకుల్లో కూడా ఒక అనుమానం రేకెత్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? ఆపరేషన్ కగార్ ఎఫెక్టా? నిజంగానే వీరిపైన మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లోనే ఇదంతా ఒత్తిడిలోనే ఈ పార్టీలో ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయనడానికి సమాధానం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సాయుధ పోరాటం, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనుకున్న మావోయిస్టు పార్టీ అదే తుపాకీకి బలవుతున్న క్రమంలో అటు కేంద్ర నాయకత్వం ఇటు రాష్ట్ర నాయకత్వం క్షేత్ర స్థాయిలో కూడా ఒక విధమైన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది నాయకులు, అగ్రనాయకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలోనే భారతదేశంలో జరుగుతున్న సాయుధ విప్లవ పోరాటానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అటాకింగ్ కౌంటర్ వేస్తున్న క్రమంలోనే ఈ క్యాడర్ అంతా కూడా ధైర్యాన్ని కోల్పోయారా అనే ఒక అనుమానం కూడా రేకెత్తున్న పరిస్థితి. మొత్తంగా అభయ్ ఉత్తరం, అలాగే దానికి సంబంధించిన అంశాలు, జగన్ ప్రకటన, దానికి సంబంధించిన అంశాలు, ఆ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది మేధావులు కరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. అసలు ఆ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉంది అని కూడా తెలియని పరిస్థితి. మొత్తంగా చూస్తే మావోయిస్టు పార్టీ పూర్తిగా ధైర్యం సడలింపు ఉందా? అసలు ధైర్యం కోల్పోయిన మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం గత కొద్ది రోజులుగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో నిజంగానే రానున్న ఏడాదిలో అంటే 26 మార్చి వరకు పూర్తిగా మావోయిస్టు పార్టీ నిర్మూలించబడుతుందా అనేది ఒక అనుమానం రేకెత్తబడుతుంది. మొత్తానికి ఎంతో సుదీర్ఘ చరిత్ర గల మావోయిస్టు పార్టీ తన విధానాల్లో మార్పు లేకనా, లేకుంటే కొత్త క్యాడర్ రిక్రూట్మెంట్ లేకనా, అడవుల్లో
వారు పడుతున్న అవస్థలలో క్యాడర్ రాలేకపోవడం వల్ల లేకుంటే ఆ క్యాడర్లో వచ్చిన మార్పా తెలియదు. మొత్తానికైతే ఒక పార్టీ ఎంతో క్రమశిక్షణకు పేరున్న పార్టీ చాలా జాగ్రత్తగా ప్రాణాలను పణంగా పెట్టి విప్లవోద్యమం చేస్తున్న ఆ పార్టీలో విరుద్ధమైన ప్రకటనలు మాత్రం మావోయిస్టు పార్టీ యొక్క స్థితిగతులను చెప్తున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా చూడాలి రానున్న రోజుల్లో ఈ రెండు ప్రకటనలు కేంద్ర అధికార ప్రకటన అభయ ప్రకటన, తర్వాత జగన్ అధికార ప్రకటనగా హోదాలో చేసిన ఈ రెండు ప్రకటనలో మావోయిస్టు పార్టీ ఎలా స్పందించనుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, నిజంగానే దీనివల్ల ఈ రెండు ప్రకటనల వల్ల పార్టీ నిజంగానే చాలా వీక్ అయిందా, బలహీనంగా కనబడుతుందా, ఇదంతా కూడా రానున్న రోజుల్లో వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.